ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో టీమ్వ్యూవర్ యూజ్ చేసి మీ కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్కి ఎలా కనెక్ట్ చేయాలి, అంటే మీ కంప్యూటర్ నుంచి వేరే కంప్యూటర్ని ఎలా యాక్సెస్ చేయాలి, అండ్ దాంతోపాటు ఆ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ మీ కంప్యూటర్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లేదా మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ని దాంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భానుప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. మీరు టీమ్వ్యూవర్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డైరెక్ట్గా అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేయండి, లేకపోతే గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో టీమ్వ్యూవర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడున్న లింక్ని అయితే ఓపెన్ చేయండి. teamviewer.com, దాని కింద విండోస్ అని చూసారా, దాన్ని అయితే డైరెక్ట్గా క్లిక్ చేసేయండి. ఈ లింక్ ఓపెన్ చేశాక మీకు ఇది ఓపెన్ అవుతుంది. దాంట్లో డౌన్లోడ్ 64-bit వెర్షన్, డౌన్లోడ్ 32-bit వెర్షన్ అయితే ఉంటుంది. మీ సిస్టమ్ ఏ వెర్షన్ అయితే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ సిస్టమ్ 64-bit 32-bit తెలుసుకోవడానికి మీరు వచ్చేసరికి దిస్ పీసీ ఓపెన్ చేయండి. దిస్ పీసీ కానీ మై కంప్యూటర్ కానీ ఓపెన్ చేశాక మీకు టాప్లో కంప్యూటర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు వచ్చేసరికి సిస్టమ్ ప్రాపర్టీస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకైతే డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ డీటెయిల్స్లో మీకు సిస్టమ్ టైప్ అని ఉంటుంది, దాంట్లో ఉంటుంది 64-bit 32-bit అని. 64-bit ఉంటే 64-bit డౌన్లోడ్ చేసుకోండి, 32-bit ఉంటే 32-bitని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వస్తే 64-bit కాబట్టి 64-bit అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. సేవ్ ఫైల్. డౌన్లోడ్ అయ్యాక ఆ ఫైల్ని అయితే ఓపెన్ చేయండి. ఆ సెటప్ ఫైల్ రన్ చేశాక మీకు వస్తే ఇక్కడ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ లేదా రన్ ఓన్లీ అని అయితే ఉంటుంది. డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేసుకుని యాక్సెప్ట్ నెక్స్ట్ నొక్కండి. ఎస్, ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. దాంట్లో సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐ వాంట్ టు యూస్ దిస్ ఫ్రీ వెర్షన్ ఫర్ పర్సనల్ యూజ్ అని. ఫినిష్. అంతే, టీమ్వ్యూవర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు టీమ్వ్యూవర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ వచ్చేసరికి యువర్ ఐడి యువర్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, అంటే మీ కంప్యూటర్లో ఉన్న టీమ్వ్యూవర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. దీంట్లో రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ పార్ట్నర్ ఐడి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరు కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఐడి అయితే టైప్ చేయాలి ఇక్కడ దీంట్లో. అండ్ కింద వచ్చేసరికి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మీరు ఏ కంప్యూటర్కి అయితే కనెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంప్యూటర్ని మీరు రిమోట్ కంట్రోల్ చేయాలా, అంటే మీ కంప్యూటర్ నుంచి ఆ కంప్యూటర్ని కనెక్ట్ చేసుకోవాలా, అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవాలా, లేదా మీ కంప్యూటర్లో ఉన్న ఫైల్ని ఆ కంప్యూటర్కి పంపించాలనుకుంటున్నారో ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసరికి రిమోట్ కంట్రోల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలంటే మీరు వేరే కంప్యూటర్లో కూడా టీమ్వ్యూవర్ ఇన్స్టాల్ అయి ఉండాలి, ఆ కంప్యూటర్ కూడా నెట్ కనెక్ట్ అయి ఉండాలి. ఆ కంప్యూటర్ ఎక్కడున్నా పర్లేదు, వేరే ఊర్లో ఉన్నా వేరే దేశంలో ఉన్నా సరే మనం టీమ్వ్యూవర్ ద్వారా అయితే 2 కంప్యూటర్స్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కంప్యూటర్లో టీమ్వ్యూవర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఐడి ఏదైతే ఉందో మీ కంప్యూటర్లో టైప్ చేయండి పార్ట్నర్ ఐడి దగ్గర. ఒకవేళ మీ కంప్యూటర్ని వాళ్ళ కంప్యూటర్ కనెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ కంప్యూటర్ ఐడి మీ కంప్యూటర్లో టైప్ చేయండి. అదే వాళ్ళ కంప్యూటర్ని మీ కంప్యూటర్కి కనెక్ట్ చేసి మీ కంప్యూటర్ని కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీ కంప్యూటర్ ఐడి వచ్చేసరికి వాళ్ళకైతే ఇవ్వండి. సో ఇప్పుడు నేను వచ్చేసరికి నా కంప్యూటర్ ఐడి వచ్చేసరికి నా ల్యాప్టాప్లో అయితే ఇస్తాను. నా ల్యాప్టాప్ నుంచి ఈ కంప్యూటర్ని అయితే కంట్రోల్ చేస్తాను. జస్ట్ ఏం లేదు, అక్కడ ఉన్న ఐడి అయితే టైప్ చేయండి. టైప్ చేశాక కనెక్ట్ నొక్కండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ పాస్వర్డ్ ఏం చేస్తారంటే మీకు కంప్యూటర్ చూపిస్తున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ దీంట్లో అయితే టైప్ చేయండి. పాస్వర్డ్ టైప్ చేశాక లాగిన్ నొక్కండి. అంతే, ఈ కంప్యూటర్ వచ్చేసరికి నా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ అయిపోయింది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ కంప్యూటర్ని అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ దీంట్లో కంట్రోల్ చేస్తే మీకు వచ్చేసరికి దాంట్లో కూడా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో కంట్రోల్ చేస్తున్నాను చూడండి. ల్యాప్టాప్లో కంట్రోల్ చేస్తున్నాను. ఇప్పుడు ల్యాప్టాప్లో స్టార్ట్ బటన్ నొక్కుతున్నా, దాంట్లో స్టార్ట్ అవుతుంది. క్లోజ్. ఇప్పుడు మన కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనబడతాయి మనకి. మై కంప్యూటర్ ఓపెన్ చేశాను. సో ఈ ల్యాప్టాప్ నుంచే నేను ఈ కంప్యూటర్ని అయితే యాక్సెస్ చేస్తున్నాను. సో ఇలా మీరు ఏ కంప్యూటర్ని అయినా సరే మీరు ఎక్కడున్నా సరే దాంట్లో టీమ్వ్యూవర్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో వాళ్ళ యాక్సెస్తో మీరు వచ్చేసరికి వాళ్ళ ఐడి పాస్వర్డ్ టైప్ చేశారనుకోండి, మీరు కూడా వాళ్ళ కంప్యూటర్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ కంప్యూటర్ని వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు డిస్కనెక్ట్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ల్యాప్టాప్ నుంచి డిస్కనెక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి కూడా డిస్కనెక్ట్ చేయొచ్చు. వాళ్ళు జస్ట్ పైన క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది మనకి. సేమ్ అలాగే మీరు రిమోట్ కంట్రోల్ ఎలా చేశారో ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా అలాగే చేయాలి. ఫైల్ ట్రాన్స్ఫర్ నొక్కి కనెక్ట్ అయితే నొక్కండి. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత మీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసి వాళ్ళకైతే డైరెక్ట్గా మీరైతే పంపించేయచ్చు. ఈ టీమ్వ్యూవర్ వచ్చేసరికి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ పర్సనల్ యూసేజ్ కోసం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.